శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 2/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మార్గశిర మాసం శుక్లపక్ష పాడ్యమి సోమవారం శుద్ధ పాడ్యం ఉదయం 11:58 వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 3:50 వరకు, వర్జన్ రాత్రి 12:08 నుండి 1:47 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:10 నుండి 12:52 వరకు కూడా దుర్ముహూర్తాలు. మళ్ళీ మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:17, సూర్యాస్తమయం 5:20. అమృత గడిల ఉదయం 6:31 నుండి 8:12 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:50 వరకు. అలాగే సాయంకాలం మధ్యాహ్నం 3:50 నుండి 4:30 వరకు శుభకాలం. ధృతి మధ్యాహ్నం 3:55, భవ మధ్యాహ్నం 11:58, బాలువ 12:01 వరకు రాత్రి. చంద్రదర్శనం ఈరోజు. కార్తీక మాసంలో ఈరోజు ఆఖరి రోజు. ఈ రోజుతోటి కూడా కార్తీక మాసం పూర్తయిపోయి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మాసాన మార్గశీర్షోహం అని చెప్పినట్లుగా మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి పోలీస్ వర్గం అనే కథ చెప్పుకోవాలి. ఒక కుటుంబంలో అత్తగారు అలాగే 9 కోడళ్ళు ఉన్నారు. 9 కొడుకులకి 9 భార్యలు, వాళ్ళ కోడళ్ళు ఉన్నారు. 3 కోడళ్ళు, తోటి కోడళ్ళు, అత్తగారు ఒకటైపోయారు. చిన్న కోడలు పాపం పోలి అమ్మాయి, ఆవిడ పేరు. ఆవిడ పాపం చాలా వినయ విధేయతలు కలిగి శాంత స్వరూపం కలిగినటువంటి ఆవిడ. వీళ్ళు 3 కూడా అత్తగారు తోటి కూడా ఏకమైపోయి కార్తీక మాసం వాళ్ళే పూజలు చేయడం, వాళ్ళే చేయడం చేస్తూ ఆఖరి రోజు పోలి కూడా పాపం గుడికి వెళ్దామంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మేము వెళ్ళొస్తే ఇంట్లో పని ఎవడ చేస్తారు, అందరూ వెళ్ళిపోతే నువ్వు ఇంట్లో ఉండు, మజ్జిగ చిలుకు అలాగే వంట చెయ్యి అని చెప్పి పనులన్నీ అప్పచెప్పేసి ఆ పోలి ఎక్కడ తరించిపోతుందో చిన్న కోడలు తరించకుండా ఉండాలని ఈ 3 తోటి కోడళ్ళు అత్తగారు కూడా గుడికి వెళ్ళిపోయారు. నదికి వెళ్ళారు, స్నానం చేశారు. అక్కడ ఎంతసేపు కూడా ఈ పోలి అత్తగారు ఈ 3 తోటి కోడలు కూడా ఇంటి దగ్గర చిన్న కోడలు ఏం చేస్తుందో, వెన్న చిలుకుతో మజ్జిగ చిలుకుతో వెన్న ఏమైనా తినేస్తుందా, మజ్జిగ ఏమైనా తాగేస్తుందా, అన్నీ తినేస్తుందేమో వండుకుని అని తిట్టుకుంటూ అలాగా ఇలాగా మన వాళ్ళు ఆసమ్మ బోసమ్మ కలిస్తే అది ఇది అనుకుంటూ ఉంటారుగా. అలా చాడీలు చెప్పుకుంటూ స్నానం చేయడం, చాడీలు చెప్పుకుంటూనే ఆవిడ మీద దీపం పెట్టడం, చాడీలు చెప్పుకుంటూనే గుళ్ళో దేవుడు దర్శనం చేయడం ఇలా చేశారు. కానీ ఇంటి దగ్గర మట్టికి ఆ చిన్న కోడలు ఎంత మంచిదో చూడండి. ఆ పూలు అనేటువంటి వాడు మజ్జిగ చిలుకుతూ ఆ వెన్న తీసుకుని ఆ వెన్ననే కొంచెం అయ్యో ఆవునే కూడా లేకుండా చేశారు ఇంట్లో వీళ్ళని. ఆ వెన్ననే ప్రమిదిలో వేసి ఒత్తి తయారు చేసుకుని తన చీర చెంగు చింపి ఒత్తికిని తయారు చేసుకుని దీపాన్ని ముట్టించి స్నానం చేసి ఇదే కార్తీక దీపంగా భావించి ఆ నూతిలో విడిచిపెట్టి చక్కగా స్వామి నన్ను క్షమించవయ్యా దామోదర, అన్ని రోజులు చేశాను, ఈ వేళ నేను చేయలేకపోయాను అని బాధపడి ఎంతో భక్తి ప్రపదతో భగవంతుడు నారాయణుణ్ణి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని కార్తీక దామోదరుని లక్ష్మీనారాయణ విశేషంగా ఆరాధన చేసి ఆ దామోదరుడికి ఆ నీళ్ళల్లో ఆ దీపాన్ని విడిచిపెట్టి ఆహా అత్తగారు తోటి కోడళ్ళు ఇవాటి స్నానం చేసి ఉంటారు, దీపం పెట్టుంటారు, గుళ్ళోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, దాన ధర్మాలు ఎన్నో చేస్తూ ఉంటారు ఈ పాటికి అని ఈ ఊహల్లోనే ఉంది తప్ప ఈవిడ భక్తి ప్రపత్తుల్లో ఉంది. వాళ్ళు అలాగా ఈవిడ తిట్టుకుంటూ ఉన్నారు. వెంటనే వైకుంఠం నుంచి విమానం వచ్చేసింది. విష్ణుదూతలు వచ్చారు. ఈ కోడళ్ళ విమానం మీద ఎక్కించి వెళ్ళిపోతూ ఉన్నారు. వెంటనే కింద ఆ పోలి అత్తగారు 3 తోటి కోడళ్ళు చూశారు. ఏమిటి పాపాత్ములకేమో పుణ్యలోకాలు, పుణ్యాత్ములకేమో నాకు భూలోకమునా, కాబట్టి ఏంటి మేమేమో గుళ్ళోకి వెళ్ళి ఆఖరి రోజు కాడ దీపాలు విడిచిపెట్టి అన్నీ చేసాం, మేము మా చిన్న కోళ్ళు ఏం చేసిందని తీసుకెళ్తున్నారు మీరు అని చెప్తే మీరు ఏం చేశారు, నిరంతరం కూడా చిన్న కోడలు తిట్టుకుంటూనే స్నానం చేశారు. మీ భావన ఎంత, కొంతమంది గుడికి వెళ్ళినా చూడండి ఏకాగ్రత ఉండదు, భక్తి ఉండదు, ఇతరుల మీద ఆ మనసు అలా వెళ్ళిపోతూ అలా ఉండకూడదు. ఒక దేవాలయానికి వెళ్ళినా నదికి వెళ్ళినా ఏకాగ్రత కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఏ పని మీద వచ్చాం మనం ఆ పని మీద ఆ పని పూర్తి చేసుకు వెళ్ళాలి. అనేక మన ముందు చెడులు కనపడతాయి, అవన్నీ పట్టించుకోకూడదు అన్నమాట. కనుక ఈ పోలి ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా నిరంతరం మీరు స్నానం చేస్తున్నారు, దీపం పెడుతున్నారు, దానం చేస్తారు గుళ్ళో, ఆ మంచి ఆలోచనలతోటి మంచి ధ్యానించి నోటికొచ్చిన మాటలతో నన్ను స్తుతించింది. అంతేకాకుండా భగవంతుడు స్తుతించింది, దీపం వెలిగించి దీపం విడిచిపెట్టింది, భగవన్నామ నారాయణ నారాయణ ఓం నమ శివాయ కార్తీక దామోదర అంటూ దీపాన్ని విడిచిపెట్టి తన శక్తి కొలదే ఉన్న దాంట్లోనే తృప్తిగా చేసింది. కాబట్టే ఈ పోలి చేసిన పాపాలన్నీ పోయి స్వర్గాన్ని తీసుకెళ్తున్నామని వీళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. అత్తగారు కాళ్ళు ఇంకో కోళ్ళ 3 కోళ్ళ పట్టుకునేసరికి ఆ ఊరు విష్ణుదూతలు ఊరుకోరుగా కొరడాతో కొట్టేసరికి కింద పడ్డారు వాళ్ళందరూ.
ఈ పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళారు. అందుకే పోలి స్వర్గం అన్నారు. ఈ వేళ ఉందన్నమాట. కాబట్టి ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకుని దీపాలు విడిచిపెట్టి బ్రాహ్మణులకి పేదవాళ్ళకి దాన ధర్మాలు అవి చేసుకోవాలి. అన్నసతర్పణ చేస్తే ఈరోజు చాలా విశేషం అని చెప్పారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా దినఫలాల్లో ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి మనోనిర్మలత్వం, దైవభక్తి, అలాగే దేవాలయ దర్శనాలు, ధనయోగం, కార్యానుకూలత. వృషభ రాశి వారి పనిలో ఒత్తిడి, విందు వినోదాలు, అప్రయత్న ప్రయాణాలు. మిథున రాశి. శత్రువులపై వ్యూహాలు తిప్పుకొట్టగలుగుతారు. ధనలాభం, కొత్త కొత్త అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం. కర్కాటక రాశి. విద్యలయందు విజయము, కోరిన కోరికలు నెరవేరే అవకాశం, ప్రశాంత జీవనం ఈరోజు. సింహరాశి. వ్యాపార లాభాలు, శుభవార్తా శ్రవణము, ప్రభుత్వ సహాయ సహకారాలు అందుకునే అవకాశం. కన్యారాశి. చెడు సావాసాలు వలన ఇబ్బందులు, గౌరవభంగం, ధన నష్టం, ఎదురు దెబ్బలు, ఈరోజు ఏమీ కలిసి రాకపోవట. తులారాశి. అనుకూల వాతావరణం, అందరూ గౌరవించే అవకాశాలు, కుటుంబ సమస్యలు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో తీరే అవకాశం. వృశ్చిక రాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనుట, దైవభక్తి, ధనయోగం. ధనస్సు రాశి. కార్యజయము, పనుల పూర్తి, ధనాదాయము కలిసి వచ్చుట. మకర రాశి. 4 రకాలుగా ఆదాయం పెరిగే అవకాశం, ఆనందంగా ఉంటారు, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. కుంభరాశి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార వ్యతిరేకతలు ఉన్నాయి, అధిక శ్రమ ఉంటుంది, ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దేవాలయ దర్శనం, భగవత్ చింతన, భగవద్ ఆరాధన మీకు ఈరోజు మేలు చేసే అవకాశం ఉంది. మీనరాశి. అనారోగ్య సమస్యలు, కోపస్వభావం, ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు ఉండే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అమేయాత్మ ఓం అమేయాత్మనే నమః. ఎట్టి ప్రమాణముల చేత నిర్వహించుటకు వీలు కాని దివ్యాత్మ స్వరూపుడగుడ చేత అమేయాత్మ అనబడ్డాడ పరమాత్మ. మనస్సు చేత కానీ ఇంద్రియాల చేత కానీ ఆత్మస్వరూపం బోధపడినది కాదు. కనుక బుద్ధిగ్రాహ్య అతీంద్రియం అనగా పరిశుద్ధమగు పవిత్రమగు బుద్ధి చేత మాత్రమే అనుభవింపదగినటువంటి వాడు, దొరికేటువంటి వాడు పరమాత్మ అని, బుద్ధి ద్వారానే పరమాత్మ దొరుకుతాడు అని చెప్పబడింది. విశిష్ట ఓం విశిష్టాయ నమః. తన అనంత విభూతి శక్తి విశేషము చేత అందరికంటను శ్రేష్టమైనటువంటి వాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి మున్నగు అవస్థలకు అతీతుడు. అన్నమయము, ప్రాణమయము, మనోమయము అనేటువంటి పంచకోశములకు కంటే విలక్షణముగా ఉండేటువంటి వాడు, విలక్షణుడు. నశించు స్వభావము గల సకల లోకముల కంటను భిన్నుడు, నశించనటువంటి వాడు. ఈ కారణము వలన పరమాత్మని విశిష్ట అని కీర్తించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.